డ్రాగన్ బ్లడ్ ట్రీ. అయితే ఈ చెట్టు పేరు కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఇంకా దీని పేరు మాత్రమే కాదు, ఈ చెట్టు కూడా చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే వేరే చెట్లతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అయితే దీన్ని నార్మల్ గా డ్రాగన్ ట్రీ అని కూడా అనొచ్చు. కానీ మధ్యలో బ్లడ్ అనే పదాన్ని చేర్చి డ్రాగన్ బ్లడ్ ట్రీ అనడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అది ఏంటంటే ఈ చెట్టు కట్ చేసినప్పుడు దీంట్లో నుంచి రెడ్ కలర్ లో ఉన్న ఒక లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. అయితే అది చూడడానికి అచ్చం రక్తం లాగే ఉంటుంది. అందుకే దీన్ని డ్రాగన్ బ్లడ్ ట్రీ అని అంటారు. అయితే రెడ్ కలర్ లిక్విడ్ అనేది ఈ చెట్ల నుండి ఎందుకు బయటకు వస్తుంది, ఇంకా దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ప్రపంచంలో మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో ఒకటే ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ. అరేబియా సముద్రంలో యెమెన్ తీరానికి దగ్గరలో ఉన్న కొన్ని దీవుల్లో చెట్లు అనేవి కనిపిస్తాయి. అయితే చెట్ల లోపల రెడ్ కలర్ లో గమ్ము లాంటి ఒక లిక్విడ్ ఉంటుంది. ఇంకా చూడడానికి అచ్చం రక్తం లాగే ఉంటుంది. ఎవరైనా చెట్టును కట్ చేసినట్లయితే ఆ రెడ్ లిక్విడ్ అనేది మనిషికి ఏదైనా గాయమైతే రక్తం ఎలాగైతే కారుతుందో ఆ చెట్టు నుండి కూడా రెడ్ కలర్ రక్తం లాంటి లిక్విడ్ అనేది కారుతుంది. దీనివల్ల కొంతమంది ఏమనుకుంటారంటే ఈ చెట్టును కట్ చేసినప్పుడు ఈ చెట్టు ఏడుస్తుందని, ఇంకా దానివల్ల ఈ చెట్టు లోపల ఉండే రక్తం అనేది ఇలా కన్నీరులా కారుతుందని చెప్పుకుంటారు. అయితే నిజానికి చెట్టు నుండి కారేది రక్తం అయితే కాదు. అయితే దాని లోపల ఉండే ఒక పదార్థం. ఇంకా అది కేవలం చూడడానికే రక్తంలా ఉంటుంది. కానీ అది తెలియని చాలా మంది ఏమనుకుంటారంటే మనుషుల్లాగే ఈ చెట్టుకు కూడా రక్తం ఉంటుందని, అందుకే చెట్టును కట్ చేసినప్పుడు ఆ రక్తం బయటికి కారుతుందని అనుకుంటారు. అయితే ఈ చెట్టు నుండి కారే ఎర్రటి గమ్ని కొన్ని రకాల మందులు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఈ చెట్లతో దాదాపు చాలా సంవత్సరాల ముందు నుంచే బిజినెస్ చేస్తున్నారు. అయితే ఈ ఒక్కో చెట్టు అనేది 650 సంవత్సరాల దాకా ఉంటుంది. అలాగే చెట్టు అనేది దాదాపు ఒక 60 అడుగుల దాకా పెరుగుతుంది. ఇంకా ఈ చెట్టు కొమ్మలు గుంపుగా ఒకే చోట 20 అడుగుల వెడల్పుతో ఉంటాయి. సో దానివల్ల ఈ చెట్లు అనేవి చూడడానికి పెద్ద సైజులో ఉన్న పుట్టగొడుగుల్లా కనిపిస్తాయి. ఇంకా ఈ చెట్ల నుండి రక్తం లాంటి లిక్విడ్ రావడమే కాకుండా వీటికి బెర్రీస్ కూడా కాస్తాయి. అయితే బెర్రీస్ ని మేకల లాంటి జంతువులకు ఆరోగ్యం అనేది బాగోలేనప్పుడు తినిపిస్తారు. ఎందుకంటే ఈ బెర్రీస్ అనేవి జంతువులకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయి. ఇంకా సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ చెట్లు అనేవి 2080 ఇయర్ వరకు ఇప్పుడు ఉన్న వాటిలో 45% తగ్గిపోతాయి. అయితే అలా ఎందుకు తగ్గిపోతాయంటే ఇవి ఉన్న ఐలాండ్స్ లో వర్షాలు అనేవి సరిగ్గా పడట్లేదు. సో దానివల్ల ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీస్ అనేవి ఫ్యూచర్ లో చాలా వరకు తగ్గిపోయే అవకాశం అనేది ఉంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ చెట్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.